అంగన పనుగున దోవతి కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన ఆ సంగతి విని దయనొసగితి రంగుగ సంపదలు రోక రక్షక కృష్ణ. అంగన పనుగున దోవతి కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన ఆ సంగతి విని దయనొసగితి రంగుగ సంపదలు రోక రక్షక కృష్ణ. శ్రీకృష్ణ సుదాముడనే పెదవాడు అతని భార్య పంపుట చేత తన దోవతి చెరగులోని అటుకులను మూటగట్టుకుని రాక ఆ విషయం తెలుసుకొని దయతో వివిధములైన ఆశ్చర్యాలను అతనికి ప్రసాదించావు, ఐశ్వర్యాలను ప్రసాదించావు, లోకులను సంరక్షణ చేసేవాడవు కదా. అంశాలంబిత కుండల కంసాంతక నీవు ద్వారకాపురిలోనన్ సంసారి రీతి నుంటివి హంసేంద్ర విసారణేతర అచ్యుత కృష్ణ. శ్రీకృష్ణ భుజముల వరకు వ్రేలాడే కుండలములు, చెవుల జూకాలు కలవాడు, హంసుని సంహరించినవాడా, సుఖాది పరమయోగులకు ఆరాధ్య దైవమైనవాడా, విశాలమైన కన్నులు కలవాడా, అవినాశి అయినవాడా, అంతటి నీవు ద్వారకానగరములో సామాన్య గృహస్థుని వలె నివసించినావు. ఇది ఆశ్చర్యకరమైన విషయము అని ఈ పద్యభావం. ధన్యవాదం.